సో హాయ్ ఫ్రెండ్స్. సో అలాగే మీకు ఇంకోటి చెప్పాలి. సో కొత్తగా ఇప్పుడు ట్రావెలింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు, ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు, సో కొందరికి ఇంటర్నేషనల్ ఫారెక్స్ కార్డు సో లేకపోతే, సో ఒకవేళ వెళ్ళే వాళ్ళు తీసుకోవాలనుకుంటే, సో చాలామంది అయితే ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు అయితే చెప్పారు ఈ కార్డు బెటర్ అని, సో అది తీసుకోమని. సో నేను వాళ్ళ వీడియోస్ అన్నీ చూశాను. సో సో నేను కూడా వాళ్ళ హెల్పింగ్ వల్లనే నేను ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో కానీ ఎవ్వరూ చెప్పలేదు ఏమేమి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి అని అయితే ఎవ్వరు చెప్పలేదు. సో ఒక హిందీ పర్సన్ చెప్తే ఒక 10 వీడియోస్ మన తెలుగు వాళ్ళు ఇస్తే, సో ఎవ్వరైతే చెప్పలేదు, వేరే ఒక పర్సన్ అయితే చెప్పడం ద్వారా నేను ఫారెస్ట్ కార్డ్ అయితే ఇప్పుడు అప్లై చేద్దాం అనుకున్నా. సో వీడియో కాల్ కేవైసీ ఉంటారన్నమాట. సో మనం వీడియో కాల్లోనే వాళ్ళకి పాన్ కార్డ్ లైవ్లో చూపించాలి. సో అప్పుడు మన కార్డ్ అనేది అప్లై అవుతుంది. సో ఓకే, ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో 5,000 మినిమము బ్యాలెన్స్ అయితే పే చేయాలి. సో అవి 5,000 కూడా వాళ్ళకి తీసుకోరు, అవి మనకే మినిమం దాంట్లో ఉండాలి. మనం కావాలని తర్వాత కూడా వాడుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు యాప్ ఉంటుంది అన్నమాట దానికి. సో నియో, మీరు గూగుల్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోకండి. నియో అని వాళ్ళ యాప్ ఉంటుంది, అఫీషియల్ యాప్ ఇది. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అఫీషియల్ యాప్ ఉంటుంది. ఈ యాప్ ఆన్ చేసి మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాన్ కార్డ్ అవన్నీ ఇచ్చేసినాక అవన్నీ లొకేషన్ ఆన్లో పెట్టుకోవాలి. మీకు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో లొకేషన్ ఆన్ చేసుకోమని చెప్తుంది. ఓకే, ఆన్ చేసుకున్నాక మీకు పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. సో నేను ఆల్రెడీ పెట్టుకున్నా. 6 డిజిట్స్ అయితే నెంబర్స్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనకి ఇక్కడ ఓపెన్ అయింది కదా. సో ఓపెన్ అయినాక ఇక్కడ కార్డు, మనకు ఏ కార్డు తీసుకోవాలంటే నేను ఆల్రెడీ ఇక్కడ డీసీబీ కార్డ్ అని ఒకటి ఉండే, రైట్ ఇక్కడ పైన చూపిస్తుంది డీసీబీ బ్యాంక్ అని. నేను కింద ఉంటుందేమో అనుకోండి, డీసీబీ బ్యాంక్ అని ఉంది కదా ఇక్కడ. సో కంప్లీట్ కేవైసీ గెట్ 0 ఫారెక్స్ కార్డు. సో ఇప్పుడు ఇదే అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ సగం చేసిన కాబట్టి అట్లా చూపిస్తుంది. ఇక్కడ రెజ్యూమ్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడికి వెళ్ళినాక మనకు వీడియో కాల్ ఒకటి ఇట్లా వస్తుంది మనకు. ఇది ఒకటి వేసేయాలి. ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే మనకు చేతులు ఉండాలి. సో వాళ్ళకు వీడియో కాల్ చేసినప్పుడు సో కింద గో టు వీడియో కాల్ కేవైసీ ఉంది కదా, ఇది నొక్కాలి. ఇక్కడ ఉంది కదా కంటిన్యూ అని నొక్కాలి. ఇట్లా నొక్కినాక ఇట్లా పోతుంది. సో ఇట్లా పోయినాక ఇదే రాదు, సో వేరేది అయితే వస్తుంది. సో మీకు అదేంటో చూపిస్తాను. నేను చాలా కన్ఫ్యూజ్ అయినా, కానీ వాళ్ళకి నాకు వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ పెట్టారు, వాళ్ళకి పంపినా కానీ నాకు ఫస్ట్ అసలు ఏందో ఏం అర్థం కాలేదు. సో ఇక్కడ చూపిస్తుంది కదా కొన్ని, అంటే వీడియో కాల్ కేవైసీ ఆన్ కాకపోవడానికి కారణం. సో ఇవన్నీ సెట్టింగ్ చేసుకోమని చెప్పింది. ఇవన్నీ చేసినాకనే సో అప్పుడు మనకు ఆన్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఏముంది, క్లిక్ ద లాక్ అనేసి ఉన్నది. సో క్లిక్ సైట్ సెట్టింగ్స్ అని ఉంది. అంటే క్రోమోలో సైట్ సెట్టింగ్ అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళాలి. క్లియర్ ద రీసెట్ అంటే మనం వేరే ఇంతకుముందుకి సెర్చ్ చేసిన హిస్టరీ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేసేయమని చెప్తుంది. సో తర్వాత రిటర్న్ బటన్ అండి. సో నెక్స్ట్ ప్లీజ్ క్లిక్ ద అలో బటన్ అండ్ పర్మిషన్ పాపప్ స్క్రీన్ అనేసి అంటుంది. సో ఓకే, అవన్నీ చేసినాక మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక రిటైర్ పర్మిషన్ అని అది నొక్కాలి. సో ఫస్ట్ మనకు సైట్ సెట్టింగ్స్ అంటే ఏందో మీకు చూపిస్తాను. సో నాకు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఒక ½ అన్ అవర్ సేపు. సో ఓకే, ఇది క్రోమా అన్నమాట. సో పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో అక్కడికి వెళ్ళి, సో కిందికి వెళ్ళి సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్కి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళినాక లాస్ట్కు సైట్ సెట్టింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సైట్ సెట్టింగ్ అని. సైట్ సెట్టింగ్ పోయినాక ఇక్కడ లొకేషన్ అండ్ కెమెరా అని ఉంటుంది. సో అవి బ్లాకెడ్ అని ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన ఆన్ ఆఫ్ ఉంది కదా, అక్కడ ఆన్ చేసుకోవాలి. కెమెరా అండ్ లొకేషన్ ఆన్ చేసుకోవాలి. అలాగే మైక్రోఫోన్ ఉంది, ఈ 3 ఆన్ చేసుకోవాలి. సో ఈ 3 ఆన్ చేసుకుంటేనే మనకు వీడియో కేవైసీ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు ఆటోమేటిక్ కెమెరా కూడా మనకు
చూపిస్తాను అన్నమాట. సో వాళ్ళు లైవ్లోకి వస్తారు, వాళ్ళు ఫ్రీగా ఉంటే వస్తారు, ఫ్రీగా లేకపోతే మనకు ఒక షెడ్యూల్, డేటు అండ్ టైం ఇస్తారు, అవి మనం బుక్ చేసుకోవాలి. సో ఆ టైంకి మనము మళ్ళీ వీడియో కాల్ చేస్తే సో వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారు అనమాట. రెస్పాండ్ అయ్యి పాన్ కార్డు లైవ్లో చూపిస్తే వాళ్ళు చెక్ చేసుకొని సో అంతా ఓకే ఉంటే కార్డు అయితే అప్లై చేస్తారు వాళ్ళు. సో ఓకే, ఇదన్నమాట ప్రాసెస్. సో మీరు మొత్తం వీడియో మొత్తం చూసినాకనే అప్లై చేసుకోరు. సో ఎందుకంటే సగం సగం చూస్తే సో నా లెక్కనే మళ్ళీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా తనలాడాల్సి వస్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై వీడియో వరల్డ్ ట్రావెలర్ తెలుగు 1. ప్లీజ్ ఎవ్రీ వ్యూవర్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.